డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైన ప్రజా జీవితంలో ఉండి ప్రజలకు ఎనలేని సేవలు అందించి అకాలంగా వారు మృతి చెందడం జరిగింది. ఈరోజు వారి 13వ వర్ధంతి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే శ్రీమతి ఇందిరాగాంధీ గారి తర్వాత ఈ దేశంలో అత్యధికంగా దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన మైనారిటీ మహిళల కోసం అద్భుతమైన సంక్షేమ పథకాలు తీసుకొచ్చి సమాజంలో వాళ్ళు ఆత్మగౌరవంతో బ్రతకడానికి అవసరమైన అన్ని సాహసోపేతమైన నిర్ణయాలు వారు తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలకు ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో యూపీఏ 1, యూపీఏ 2లో రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు దేశంలో సంక్షేమానికి, అభివృద్ధికి ఒక దిక్సూచిగా మారింది. ఆరోగ్యశ్రీ కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు, రైతుల రుణమాఫీ కావచ్చు, అదేవిధంగా ఉచిత విద్యుత్తు కావచ్చు, విద్యుత్తు బకాయిల రద్దు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్థానిక సంస్థల రిజర్వేషన్లను పెంచడం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్రతి అంశంలో ఎంతమంది పేదవాళ్ళు ఉంటే అంతమంది పేదవాళ్ళకి పథకాన్ని అమలు చేసి శాచ్యురేషన్ అనే పదాన్ని ప్రజలకు పరిచయం చేసి ఎంతమంది పేదవాళ్ళు ఉన్న వాళ్ళందరిని ఆదుకోవడానికి రాజశేఖర రెడ్డి గారు ఆనాడు నిర్ణయం తీసుకున్నారు. ఒకప్పుడు పేదలకు కార్పొరేట్ వైద్యం అంటే కలలో కూడా ఊహించడానికి అవకాశం లేకుండే. కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అపోలో, యశోద లాంటి హాస్పిటల్ని పేదలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఇవాళ బీసీల పిల్లలు, బలహీన వర్గాలకు సంబంధించిన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు మంచి మేధావులుగా మారుతున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకురావడంతో వాళ్ళందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవడానికి ఉపయోగపడ్డాయి. అదేవిధంగా దళితుల కంటే ఇంకా పేదరికంలో మగ్గిపోతున్న మైనారిటీల దృష్టిలో పెట్టుకొని ముస్లిం మైనారిటీ రిజర్వేషన్లు తీసుకొచ్చి పేదరికంలో మగ్గిపోతున్న మైనారిటీలను ఉన్నత చదువులు చదవడానికి, ఉద్యోగాలు రావడానికి మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ దేశానికి ఆదర్శంగా ఉండే అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన నిర్ణయాలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నారు. భౌతికంగా వారు మన మధ్యలో లేకపోయినా ప్రాంతాలకు, రాష్ట్రాలకు అతీతంగా దేశానికే ఒక మోడల్గా రాజశేఖర రెడ్డి గారు పరిపాలన అందించారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఈరోజు లేకపోవడం దురదృష్టకరం. రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం, రాజశేఖర రెడ్డి గారి మరణం వారి కుటుంబానికే కాదు, కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశ ప్రజలకు తీరని నష్టం జరిగింది. వారు భౌతికంగా మన మధ్యలో లేకపోయినా వారు శాశ్వతంగా గుర్తుండిపోతారు. వారు మన గుండెల్లో శాశ్వతంగా వారి జ్ఞాపకాలు ఉంటాయి, వారు తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి. ఈరోజు జలయజ్ఞం పేరు మీద కట్టిన ప్రాజెక్టులు, అటువైపున పోలవరం కావచ్చు, ఇటువైపున కల్వకుర్తి కావచ్చు, ఇలాంటి ప్రధానమైన ప్రాజెక్టులన్నింటిని కూడా ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, ఈ ప్రాజెక్టులన్నీ కూడా ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వడం ద్వారా రైతులను ఆదుకోవచ్చు. రైతుల యొక్క జీవితాలలో వ్యవసాయాన్ని పండుగ చేయాలి అంటే జలయజ్ఞం పేరు మీద సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్ళు ఇవ్వాలని వారు ఆనాడు అహర్నిశలు కృషి చేసిండ్రు. ఆనాడు వారు పునాదులు వేసిండ్రు కాబట్టి ఈనాడు అన్ని ప్రాంతాలకు నీటి సౌకర్యం వచ్చి రైతులు ఈరోజు వ్యవసాయాన్ని లాభసాటిగా చూస్తున్నారు. ఇవాళ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ ఉమ్మడి రాష్ట్రాలలో అత్యధికంగా వ్యవసాయ దిగుబడులు వస్తుంటే ఆ దిగుబడిని కొనడానికి కూడా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు చేతనవ్వడం లేదు. కాబట్టి మరొక్కసారి ఉమ్మడి రాష్ట్రాల్లో, ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ పేదలకు అండగా ఉంటుంది. ఆనాడు తీసుకున్న నిర్ణయాల వల్ల వ్యవసాయ ఉత్పత్తులు పెరగడం వల్ల ఈరోజు రైతులకు గిట్టుబాటు ధరనిచ్చి పేద రైతులను ఆదుకోవాలి అంటే మళ్ళీ యూపీఏ 1,
లాంటి ప్రభుత్వం రావాలి. శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో ఆ నిర్ణయాలలో ప్రధానంగా రైతులకు గిట్టుబాటు ధర, రైతులకు రుణమాఫీ, ఈరోజు ధరణి పేరు మీద పేదల్ని పీడిస్తున్న ధరణి పోర్టల్ రద్దు విషయంలో కానీ, అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ఉన్నత చదువులు యూనివర్సిటీలలో ఈరోజు ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ఈరోజు ఆరోగ్యశ్రీ పథకం సంపూర్ణంగా దెబ్బతినిపోయింది. హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే వారికి వైద్యాన్ని అందించడం లేదు. ఇట్లాంటి దుర్భరమైన పరిస్థితుల నుంచి బయటికి తీసుకురావాలి అని అంటే మళ్ళీ యూపీఏ ప్రభుత్వం రావాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఒక మంచి పరిపాలన జరుగుతుంది. రాజశేఖర రెడ్డి గారు అందించిన పరిపాలన దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అదే రకమైన మంచి పరిపాలన అందించడానికి భవిష్యత్ కార్యాచరణను తీసుకుంటుంది. ఈ కార్యాచరణతో రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితోని తెలంగాణ ప్రాంతాన్ని సాగునీటి ప్రాజెక్టులలో, అభివృద్ధి పథకాలలో, ఐటీ కంపెనీలలో, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తాం. వారు భౌతికంగా లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం. కానీ వారి స్ఫూర్తి మాతో ఉంటుంది. వారి స్ఫూర్తితోని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి పేదలకు సేవలను అందించడానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.